అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ఓ రాత్రివేళ మృదుల బెడ్ మీద నుంచి లేచి రూమ్ తలుపులు తెరుచుకుని వెళ్ళటాన్ని నిద్రపట్టని నేను గమనించాను. అసలప్పుడు ఏం జరిగిందంటే, ఏం జరిగింది? ఏంటిది? మృదుల ఎక్కడికి వెళ్తోంది? ఎందుకు సంపత్? ఎందుకు ఈ మందులన్నీ? నువ్వు బతకాలని. నేను బతకను. నేను బతకనన్న సంగతి నాకు, నీకు, శివకి, మనందరికీ తెలుసు. తెలిసి తెలిసి ఈ ఖర్చెందుకు చెప్పు? దీనికే మీరు ఇలాగైపోతే రేపు మీ ఆపరేషన్ కోసం సంపత్ బాబు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? ఏం చేస్తున్నారు శివ? సంపత్ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారంటే... ఊరుకో శివ. నువ్వు చెప్పు శివ, సంపత్ ఏం చేస్తున్నారు? వద్దు శివ, నువ్వు ఊరుకో. శివ, నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. ఇంకేటినేదమ్మా, రేపు మీ ఆపరేషన్కి లక్షల్లో ఖర్చు అవుతుందని తెలిసి ఆ డబ్బు కోసం ఆస్తిలో వాటా కావాలంటూ సంపత్ బాబు కోర్టుకెక్కుతున్నాడు. అంటే మీ డాడీతో నువ్వు గొడవ పడుతున్నావా? నీకు నాకు ఉన్న సంబంధం ఏంటి సంపత్? ఈ ఎంగేజ్మెంట్ రింగ్ నువ్వు తొడిగావని
నేను నీ భార్యనైపోతానా? కాను సంపత్, కాను. ఎందుకు నా కోసం ఇంతకు తెగిస్తావు చెప్పు? పోయే నా కోసం కన్నవాళ్లతో గొడవలెందుకు చెప్పు? మర్చిపో సంపత్, నన్ను మర్చిపో. నువ్వే నా మెళ్ళో తాళి కట్టలేదు, మనిద్దరికి పెళ్లి కాలేదు. నేను నీ భార్యని కాను. ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగినంత మాత్రాన నువ్వు నాకు కట్టుబడి ఉండాలని లేదు సంపత్. నా మాట విని నువ్వు వేరే సంబంధం చూసుకో, హాయిగా పెళ్లి చేసుకో. నన్ను పట్టించుకోకు. నువ్వైనా చెప్పు శివ, సంపత్కి ఓ ఫ్రెండ్గా నువ్వైనా చెప్పు, నన్ను మర్చిపోమ్మని చెప్పు. రేఖ మెళ్ళో తాళి కట్టి భార్యగా రేఖను నువ్వు పట్టించుకుంటున్నావా చెప్పు? లేదు కదా, రేఖ కూడా తాళిని పట్టించుకోవట్లేదు. దేవుడి ముందు తాళి కట్టి రేఖను నువ్వు భార్యగా పట్టించుకోనప్పుడు, రేఖ నిన్ను భర్తగా పట్టించుకోనప్పుడు, నా వేలికి ఆఫ్టర్ ఆల్ ఈ ప్రధాన పొంగరం తొడిగి నన్ను భార్య అనుకుంటాడేమిటి? నా కోసం ఎందుకు ఏడుస్తాడు? ఎందుకు బాధపడతాడు? తాళి కట్టి తలంబరాలు పోయినక్కర్లేదు. ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగానంటే నువ్వు నా భార్య కిందే లెక్క. నా భార్య కోసం నేను మా డాడీతోనే కాదు, అవసరమైతే ఆ దేవుడితో కూడా గొడవ పడతాను. శివారేఖల సంగతి వదిలే, వేలెత్తి వాళ్ళని చూపించకు. అందులో తప్పునేది సంపత్ బాబు, తప్పునేది. తనన్నమాట నిజమే. తాళినిటు నాను, అటు రేఖ ఇద్దరం పట్టించుకోవట్లేదు. తప్పే. అదలా ఉంచితే ఒక్క మాటమ్మా, అప్పుడు కోపంతో నే తాళి కట్టినా ఇప్పుడు రేఖ మీద నాకు ఆ కోపం లేదు. రేఖను చూస్తే పాపం జాలేస్తోంది. పంతులు గారెట్టిన ముహూర్త బలమో లేకపోతే కట్టిన తాలి బలమో తెలియదు కానీ రేఖంటే ఇప్పుడు నాకు శానా ప్రేమ. ఈ మాట ఇంతవరకు నేనెక్కడా చెప్పలేదు. ప్రేమంటే ఏటో, పెళ్ళంటే ఏటో మిమ్మల్ని ఇద్దరిని చూశాక తెలిసింది కాబట్టి మీ ముందు చెప్పాలనిపించింది, చెప్పాను. తాళిని నానెందుకు పట్టించుకోవట్లేదు? చాలా పట్టించుకుంటున్నాను. రేఖ నా భార్య, నాను రేఖ భర్త అని నాకు గట్టిగానే ఉంది. కానీ నా భార్య అనుకున్నంత మాత్రాన రేఖ నా కాడికొత్తాదా? రాదు, రాదుగాక రాదు. ఊరుకో శివా, ఊరుకో. మా గొడవల్లోకి నిన్ను లాగి అనవసరంగా నిన్నేడిపించాను. సారీ. ఊరుకో శివ, ఊరుకో. ఇంతగా అభిమానించే శివన్ నేనెందుకు కాదనుకోవాలి? కాదనుకోను. శివ నాకు కావాలి. ఐ లవ్ యూ శివ, ఐ లవ్ యూ వెరీ మచ్. జరిగిందది. అప్పటినుంచే నేను మనసా వాచా కర్మణ శివని ప్రేమిస్తూ అభిమానిస్తూ పూర్తిగా మారిపోయాను. దాంతోనే వర్ధన్ని వద్దనుకోవడమే కాదు, వర్ధన్తో గౌరి పెళ్లి జరిపించాలనుకున్నాను. రేఖలో ఇంత మార్పుకి ఇదన్నమాట కారణం. రేఖని మనిషిని చేసి పాపం మృదుల పోయింది. వెళ్ళాలి, నేను కూడా వెళ్ళి మృదులని కడసారి చూపు చూడాలి.
మందు ఆ? మంచి బ్రాండే. దీన్ని తాగిన మగాడెవరబ్బా? ఆ? మిసెస్ కృష్ణేశ్వరరావు ఫోటోలా ఉంది. ఉమ్, అబ్బో అంకుల్ది ఉడుం పట్టే. ఆ, అనుమానం లేదు, శారద గారే. టీనేజీ గెటప్. అవును, ఈవిడ గారి ఫోటో ఈ ఎదవ చేతిలో ఎందుకుంది? అసలు ఈడెవడు? ఈడికి ఈ ఫోటోకి సంబంధం ఏంటి? అబ్బో, ఇవన్నీ తెలుసుకోకపోతే తల పేలిపోయేలా ఉంది. తెలుసుకోవాలి. ఎప్పటికేది పనికొస్తుందో ఎవడికేం తెలుసు. రేయ్ సార్ ఇలా రా. ఏంటి సార్? మనోడే మందు కొట్టి పడిపోయాడు. ఈయన తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టు. కథలు మంచి మంచి కథలు వినిపిస్తాడు. ఓకే సార్. సార్ లేవండి సార్. సార్ నేను రాను. లేవట్లేదు సార్. ఆడు అట్టాగే అంటాడు, సంటి కుర్రా టైపు. నువ్వు తీసుకెళ్ళు. లేవండి సార్. లేవండి సార్. సార్ లేవండి సార్. సార్ వెళ్ళిగా. నేను రానురా. డిక్కీ తొంగ పెడతారా? రేయ్ ఇంటికి తీసుకెళ్ళి అంకుల్ని తలారా తానం చేయితేనే గాని మన రూట్లోకి రాడు. నువ్వు పోని. రండి అంకుల్, రండి. ఎవరు నువ్వు? నేను ఎవరన్నది తర్వాత చెప్తాను గాని ముందు మీరు కూర్చోండి. టిఫిన్ చేయండి. వైజాగ్ ఇడ్లీ పెచ్చ రుచిగా ఉంటది, లాగించండి. నాకు అది కూడా కావాలి. తీసుకోండి. చట్నీ. కడుపు నిండినట్టుంది. కబుర్లాడుకుందామా? ఓ కప్పు టీ తాగి. అబ్బా మర్చిపోయాను. రేయ్ సార్ 2 టీ. ఓకే సార్. అంకులు టీ వచ్చేస్తుంది. మొదలెడదామా? మొదలెట్టు. ఎవరివిడే? ఇది 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 నాది. నీకెక్కడిది? మీదే. ఇందాక మీరు తప్పతాగి రోడ్డు మీద పడుంటే అప్పుడు మీ చేతిలో ఉంది ఇది. ఇప్పుడు నాదైంది. అది సరే గాని ఇంతకీ ఈవిడెవరు? నేను చెప్పను. నేను చెప్పనా? చెప్పు చూద్దాం. ఈవిడే మిసెస్ కృష్ణేశ్వరరావు. పేరు కావాలా? శారద. నీకు బాగా తెలుసైతే. నాకు తెలిసిన సంగతి వదిలేసి అసలు సంగతికి రావో. ఈ ఫోటో నీ కాడెందుకుంది?
శారద ఒకప్పుడు నా కాలేజ్ మేట్. అంతేనా? ఆ, అడుగుతున్నానని మొహమాట పడకో. ఇంకేమైనా ఉందా? ఇంకేమీ లేదు. సరే అయితే టిఫిన్ అయింది కదా, తర్వాత బొవ్వ కూడా తిని తొంగు. ఈవినింగ్ వచ్చి లేపుతాను. లేగిస్తే సరదాగా మందేసుకుంటూ సంగతులు మాట్లాడుకుందాం. ఓకే? ఓకే. సార్ ఇది కూడా తాగి బాగుంటది. ఆ? ఏవైనా మనకు డబుల్స్ ఉండాలేమో. ఈవినింగ్ వస్తాను. బ్యాలెన్స్ ఉన్న మాటలన్నీ మాట్లాడుకుందాం. వస్తా. డియర్ కృష్ణ అంకుల్, ఆఖరి క్షణంలో రాస్తున్న ఆఖరి ఉత్తరం ఇది. మీరన్నా, శారద ఆంటీ అన్నా, మీ పోలికలతో ఉన్న రేఖ అన్నా నాకు చాలా ఇష్టం. తండ్రి కూతుళ్ళు అంటే మీరు రేఖే. మిమ్మల్ని రేఖని చూసిన తర్వాతే తండ్రి కూతుళ్ళంటే ఇలా ఉండాలనుకునేదాన్ని. మీ అనుబంధాన్ని చూసి ఈర్ష్యపడేదాన్ని. నాకు డాడీ అంటే బాగా ఇష్టం. నేను డాడీ కూతుర్ని అని పదే పదే చెప్పుకుని పొంగిపోయే రేఖ ఈ మధ్య మీరంటే కోపగించుకుంటోంది. మీరన్నా, మీ మాటన్నా మండిపడుతోంది. అందుకు కారణం మీరే. ఇలా రాస్తున్నానని మీరేం ఫీల్ అవ్వకండి. జరిగిందేదో జరిగిపోయింది అంకుల్. దేవుడు రాయబట్టే శివకి రేఖకి పెళ్ళైపోయింది. పెళ్ళైన ఆడపిల్లని అత్తారింటికి పంపడం ఆచారం. ఆ ఆచారాన్ని కాదని శివని మీరు మీ ఇంటికి ఇల్లరికం రమ్మనడం భావ్యంగా లేదు. అదలా ఉంచితే చిన్నదాన్ని, ఇంకొద్ది గంటల్లో చనిపోతున్నదాన్ని నా ఆఖరి కోరిక మీ ముందుంచుతున్నాను. ప్లీజ్ అంకుల్, దయచేసి రేఖని శివ దగ్గరికి పంపించేయండి అంకుల్. పంపించేయండి. వాళ్ళిద్దరినీ ఒకటి చేయండి. కలిసి బతకాలనుకున్న నన్ను, సంపత్ను చిన్నచూపు చూసి దేవుడు విడదీశాడు. ఆ దేవుడే కలిపిన రేఖాశివలను చిన్నచూపు చూసి మీరు విడదీయకండి. ప్లీజ్, రేఖాశివలను కలిపి పుణ్యం కట్టుకోండి. ఉంటాను, మీ మృదుల. రేఖ, రేఖ, ఏమైంది? ఎందుకంతలా ఏడుస్తున్నావు? రేఖ, ఏమైంది? నిన్నే. మమ్మీ, ఈ ఉత్తరం రేఖంటే నీకెంత అభిమానమే మృదులా, ఎంత అభిమానం. నిజమైన ఫ్రెండ్ అంటే నువ్వేనే, నువ్వే. ఈ ఉత్తరం నీకెలా వచ్చింది? ఇప్పుడే పోస్ట్లో వచ్చింది మమ్మీ. పాపం మృదుల